హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం శ్రీ గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రం అని అమ్మవారి గురించి చెప్పినటువంటి సహస్రం 1000 శ్లోకాలు చూస్తున్నాము. అందులో ఇప్పుడు మనం సప్తమ స్తబకంలోకి వచ్చాం. 6 స్తబకాలు 6 పాతికలు అయిపోయాయి. ఈ సప్తమ స్తబకంలో ఉన్న విషయం ఏంటండి అంటే, ఆకాశ రూపిణి అయినటువంటి పరమేశ్వరి యొక్క అద్భుత మహిమని, సప్తమాతృకా స్తుతిని చేసి స్థాన భేదము వలన 4గా అయినటువంటి అంటే చతుర్విధ అయినటువంటి మాయగాను, నిద్రగాను మహాశక్తిని వర్ణించి దేవీ మాహాత్మ్యములో ఉన్నటువంటి చరిత్ర త్రయ ప్రతిపాదితులైనటువంటి కాళీ, లక్ష్మీ, సరస్వతుల గురించి ఇందులో ప్రస్తావన చేశారు, ప్రస్తుతించారు అని మనకు చెప్తున్నారు. ఇది మళ్ళీ వృత్తం కనుక గమనిస్తే వసంత తిలకా వృత్తం. ఇవి కొంచెం శ్లోకాలు పెద్ద ఉంటాయి, అక్షర సంఖ్య అది. మనం నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. వాణీ సరోరుహదృశో హయరాజహంసో వక్త్రారవింద నిలయాత్ బహిరాగతాయాః ఆలాపకాలమదరహాస ఇహ స్థితానాం క్షేమం కరోతు సుతరాం హరసుందరీయః. వాణీ సరోరుహదృశః హయరాజహంసః వక్త్రారవింద నిలయాత్ బహిః ఆగతాయాః ఆలాపకాలదరహాసః ఇహ స్థితానాం క్షేమం కరోతు సుతరాం హర సుందరీయః అని మనం పదవిభాగం చేస్తే ఇందులో చెప్తున్నది ఏంటండి అంటే, ముఖ పద్మము అనేది నివాసము నుంచి అని అంటే శివకామిని అయిన ఉమాదేవి సంభాషించు సమయమున ముఖము నుండి మందహాసము ఆమె ముఖ పద్మము నుండి వెలికి వచ్చిన సరస్వతికి వాహనము అయినటువంటి రాజహంస వలె ఉంది. ఎంత అద్భుతంగా ఉందండి వర్ణన. ఆమె నోటి నుంచి వచ్చే మాట అంటే ఎవరిని? సరస్వతియే కదా. ఆ సరస్వతికి వాహనంలా ఉందిటండి. అంటే దాని ద్వారా వచ్చింది కదండి, అమ్మవారి నోటి ద్వారా వచ్చినందువల్ల. ఆ మందహాసము భూలోకవాసులందరికీ క్షేమము ప్రసాదించుగాక. అంటే ఇక్కడ ఆమె ముఖము నుంచి వచ్చినటువంటి మందహాసము అంటే మందహాసము కూడా వెలికి వచ్చిన సరస్వతికి వాహనము అని ఇక్కడ మనకి గణపతి ముని చెప్తున్నారండి. అంటే రాజహంస క్షీర నీరములను వేర్పరచు. అయితే హంస మామూలుగా క్షీరాన్ని, నీరు, పాలు నీళ్ళని విడదీస్తుంది కదండి. రాజహంసతో పోల్చబడి ఉమా యొక్క మందహాసము గుణ దోష విచార సమర్థము అని స్ఫురించుచున్నది. ఇంకా ఆ మందహాసము వాగ్దేవి నిలయమైనది. మాట సరే వేరండి, అసలు మందహాసమే సరస్వతి నిలయం అని చెప్తున్నారు మనకి ఇక్కడ కవి. నాదోసి వాగసి విభాసి చిదస్య ఖండా ఖండీభవంత్యపి
చిదస్యఖిలేంద్రకాంతే తత్తత్తాదృశీ నిఖిల శక్తి సమష్టిమీశే త్వామంతరిక్ష పరిక్లప్త తనుం నమామి. ఇంకా చెప్తున్నారండి. నాదః అసి, వాక్ అసి, విభా అసి. అసి అసి అంటే ఏంటండి? ఉన్నావు, అది అయి ఉన్నావు అని మధ్యమ పురుష ఏకవచనం. చిత్ అసి, అఖండ ఖండీభవంతి అపి చిత్ అసి. అఖిలేంద్రకాంతే సంబోధన. తత్ తాదృశీం నిఖిల శక్తి సమష్టిం ఈశే అని సంబోధన. త్వాం అంతరిక్లప్త తనుం నమామి. పరమేశ్వర కామిని, పరమేశ్వరి, కారణావస్థలో ఉన్న శబ్దము నువ్వు, కార్యరూపముగా ప్రకటితమైనటువంటి శబ్దము నువ్వు, జ్యోతివి నువ్వు, అఖండమైన ప్రజ్ఞవు నువ్వు, ఖండములైనటువంటి చిద్రూపులు నీవే. అందువల్ల సమస్త శక్తి సమష్ట రూపిణివై నాద జ్యోతిస్వరూపమున ఆకాశమునందు వ్యాపించియున్నటువంటి నీకు నమస్కరించుచున్నాను అంటే ఇందులో ఇంకొంచెం విశేషమైన అర్థాన్ని కూడా మనకి ఇక్కడ వివరిస్తున్నారు. స్త్రీ వేషముతో పరిమితమైనటువంటి శరీరము గల నీకు, ఇంతకుముందే అనుకున్నాం కదండి, అంతా వ్యాపించి ఉన్నటువంటి అమ్మ ఒక ఒక రూపంలో ఒక అవతారంగా వచ్చింది అంటే తనని తను పరిమితం చేసుకున్నట్టు కదా. అందుకని నీకు నమస్కరిస్తున్నాను అని చెప్తూ ఆయన నీ నిజ రూపము జ్యోతిర్నాదమయము అని, సర్వవ్యాపి అని నాకు తెలుసు. అటువంటి నీకు నేను నమస్కరించుచున్నాను అని అమ్మవారి గురించి తెలియచేస్తూ ఇంకా విశ్వప్రసిద్ధ విభవా స్త్రీషు విష్టపేషు యాః శక్తయః ప్రలిప్సంతి పరః సహస్రాః తాసాం సమష్టిరతి చిత్ర నిధాన దృష్టిః సృష్టిస్థితి ప్రళయకృత్ భువనేశ్వరి త్వం. విశ్వప్రసిద్ధ విభవాః త్రిషు విష్టపేషు యాః శక్తయః ప్రవిలసంతి విలసంతి పరసహస్రాః తాసాం సమష్టిః అతిచిత్ర నిధాన దృష్టిః సృష్టి స్థితి లయ కృత్ అంటే ప్రళయకృత్ భువనేశ్వరి త్వం. అమ్మా నువ్వు ఎవరు? భగవతీ రూపం స్త్రీ రూపమునకు పరిమితము కాదు అని భావం ఇందులో చెబుతూ, అంటే అంతా నువ్వే అంతా నువ్వే అంటూ ఎలా అంటున్నారండి అని అంటారేమో అని, అలా పరిమితమైంది కాదు. బ్రహ్మాండమునందు ప్రసిద్ధమైన సామర్థ్యములు కల వేల కొలది శక్తులు ముల్లోకములందు ఉన్నవి. ఆ శక్తులు అన్నింటి సమష్టి స్వరూపము నువ్వు, అన్ని కలిపి నువ్వు. అట్టి నువ్వు నీ దృష్టి యందు అత్యద్భుతమైన సర్వ సృష్టి సామగ్రి నిధిని ఉంచుకొని సృష్టి స్థితి ప్రళయ కార్యములను చేయుచున్నావు కదా. జానే న యత్తవ జగజ్జనయిత్రి రూపం సంకల్ప్యతే కిమపి
తన్మనసో బలేన సంకల్పితస్య వపుషః శ్రితశోకహంత్రి వినశ్యతే తవ వచోతిగధామ నామ. జానే న యత్ తవ జగజ్జనయిత్రి రూపం సంకల్ప్యతే కిం అపి తత్ మనసః బలేన సంకల్పితస్య వపుషః శ్రితశోకహంత్రి వినశ్యతే తవ వచోతిగధామ నామ. ఇక్కడ అంటే ఏంటండి, ఇక్కడ వాక్కులకు అతీతమైనటువంటి ప్రభావము కలిగినటువంటి పేరు ఆమెది. వచ అతిగధామ. ధామ అంటే కలిగి ఉన్నది, ఉండే స్థానం అని కూడా ఒక అర్థం. ఇక్కడ ఏం చెప్తున్నారండి అంటే, నీ స్వరూపము నాకు తెలియదు కనుక నా భావనా బలముతో ఏదో ఒక రూపమును సంకల్పించుకుందును. అట్లు సంకల్పింపబడిన నీ రూపమునకు వాక్కులకు అతీతమైన మహిమగల నామమును ఉంచును. అంతే కదండి, మనం ఊహించుకుని ఇలా ఉంటుంది అమ్మా అని మనం మన జ్ఞానంతో పరిమితం చేసుకొని అంటున్నాం. కాకపోతే వాక్కులో మాత్రం ఆమె నామం చాలా అతీతంగా ఉంటుంది కదా అని. అంటే యథార్థ రూపం తెలియకపోవడం వల్ల భావనా బలంతో కల్పించబడినటువంటి రూపము పరిమితమైనను ఆ రూపమునకు మనం పెట్టేటువంటి పేరు నామము యొక్క మహిమ మాత్రం వాక్కులకు అందనటువంటిది. భావానికి అంటే భావం పరిమితమై ఉండొచ్చు, కానీ వాక్కు అపరిమితమైన భావాన్ని ఇచ్చేటువంటి వాక్కు ఉండొచ్చు. నామం అమ్మ నామము అని చెప్తున్నారు. కామం వదంతు వనితామితిహాస దక్ష స్వాం సర్వలోక జనయిత్రి సదేహబంధా సత్యం చ తద్భవతు సా తవ కాపి లీలా దివ్యం రజస్తు తవ వాస్తవికం శరీరం. కామం వదంతు వనితాం ఇతిహాస దక్షాః త్వాం సర్వలోకజనయిత్రి సందేహబంధాం సత్యం చ తత్ భవతు సా తవ కా అపి లీలా దివ్యం రజః తు తవ వాస్తవికం శరీరం. లీలా స్త్రీలింగం కనుక ఇక్కడ సా అన్నారు. అఖిలలోక జనని పూర్వ కథన నిపుణులు నువ్వు దేహధారిణి అయిన స్త్రీవి అని చెప్పచ్చు, చెప్తే చెప్పనీగాక, అది సత్యం కూడా అయితే అవనీగాక. కానీ ఆ స్త్రీ దేహధారణము సర్వసమర్థమైన నీ యొక్క లోకానుగ్రహ కారణ లీలా విశేషము అయినప్పటికీ ఆకాశగతమైన సూక్ష్మరేణువే నీ యథార్థమైన దేహము. నీ యథార్థమైన దేహం మాత్రం ఆకాశగతమైందే అని, విశాలమైందే. భూజన్మ పాంసుభీః అగర్హిత శుద్ధ రూపా యా కాపి పాంసు పటలీ విపులేంతరిక్షే సా తే తనుః సుమహతి వరదే సుసూక్ష్మా తామేవ దేవ సరణిం కథయంతి ధీరాః. భూజన్మ పాంసుభిః అగర్హిత శుద్ధరూపా యా కా అపి పాంసుపటవీ విపులే అంతరిక్షే సా తే తనుః సుమహతి వరదే సుసూక్ష్మా తాం
ఏవ దేవసరణి కథయంతి ధీరాహ. అని పద విభాగం చేస్తే, విశాలమైన ఆకాశమునందు భూమి ధూళితో దూషింపబడిన నిర్మల రూపమైనటువంటి అనిర్వచనీయమైనటువంటి రేణు పటిలయే మిగుల గొప్పది. అంటే మిగుల సూక్ష్మమైనది అయినటువంటి నీ శరీరము, దానినే విజ్ఞులు దేవయానము అని చెబుతున్నారు. అంటే మానవ స్పర్శరహితమై స్వతసిద్ధమై స్థూల బుద్ధులకు ఇంద్రియములకు అతీతమైన యోగుల సూక్ష్మ దృష్టికి మాత్రమే గోచరించేటువంటి ఆకాశగతమైనటువంటి సూక్ష్మ రేణు సముదాయము భగవతీ దేహము అని, అదే దేవయానము అని భావము. అంటే ఇక్కడ రేణు సముదాయము, అక్కడ ఉన్నటువంటి రేణువులు, ఈ దుమ్ము ధూళి ఏదైనా అనుకుంటే అది ఉంటే, ఆ రేణు సముదాయము మిక్కిలి గొప్పది అయినటువంటి, అంటే సూక్ష్మమైనటువంటి అమ్మ యొక్క శరీరమే అవుతోంది అని అని చెబుతూ, ఇక్కడ అదే దేవయానం అంటే దేవ మార్గం, దేవ మార్గాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ధూళి రేణువు ఇవన్నీ ఎందుకు మాట్లాడవండి అంటే, ఆ దేవ యొక్క సరణి అంటే ఆ అమ్మవారి యొక్క మార్గాన్ని మనకి ఇందులో తెలియచేస్తూ ఉన్నారు. అంటే యా దేవి భవమగ్న దుర్గా వైరోచనీతి కథిత తపసా జ్వలంతి రాజీవ బంధు మహసా విహతాంగరాగా సాతే తనుర్భవతి సర్వసుపర్వవర్ణ్యే. దాన్నే ఆ దేవయానాన్ని గురించి ఇంకొంచెం వివరిస్తున్నారు. యా దేవి దేవసరణి భవమగ్నదుర్గా వైరోచని ఇది కథిత తపసా జ్వలంతి రాజీవబంధుమహస విహితాంగరాగా సా తే తనుః భవతి సర్వ సుపర్వ వన్యే. అంటే ఇక్కడ అదే వైరోచని అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, సూర్య సంబంధమైనది అనేటువంటిది. ఇక్కడ సవితృ సూర్య సంబంధమైనదిగా చెప్పుకోవడం అని అంటే, అందరి దేవతల చేత స్తుతించబడినటువంటి ఓ తేజోమయీ తల్లి, సంసార సాగరమునందు మునిగిన వారికి అగమ్యమైనటువంటి తపస్సుతో ప్రకాశించు దేవయానమే వైరోచని. అది ఏంటండి ఇక్కడ ఆ సూర్య సంబంధిని ఏమిటండి? మనం ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్న దేవయానం. దేవసరణి అంటే ఏంటండి అంటే అదే ఇక్కడ వైరోచని. అర్చిరాది మార్గముగా అంటే సూర్య కిరణ మార్గముగా చెప్పబడింది. సూర్య తేజోమయి అయినటువంటి ఆ దేవయానమే నీ శరీరము. మనం ఇంతలా అమ్మవారి దేహం కానీ, అమ్మవారి మాట కానీ, అమ్మవారి మందహాసం కానీ తెలుసుకోవడం ఎందుకండి అంటే, అది అదే కృప, అమ్మ కృప. అదే అర్థమైతేనే, అంతేకాదండి ఆకారం లేనటువంటి అమ్మకి ఒక ఆకారం మనం ఇస్తున్నాము అంటే ఎలా ఇస్తున్నామండి? దాన్ని కవులు తెలియచేస్తున్నారు. ఎందువల్ల అలా ఒక ఆకారంగా ఆమె వచ్చింది అని. కానీ ఎందువల్ల అలా ఆకారంగా మనం చేసుకుంటున్నామంటే మానవ మేధ యొక్క స్థాయిని ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ప్రాణోత్క్రమణము తర్వాత, ప్రాణము దాటిన తర్వాత జ్ఞానిని స్వర్లోకమునకు తీసుకొని పోయేటువంటి, మనం చదువుకున్నాము స్వర్లోకం అంటే దేవతల లోకం, తీసుకుని పోవు
జ్యోతిర్మయ మార్గము ఈ దేవయానము, దేవీ దేహము అని దానిని ఇక్కడ ప్రత్యేకంగా మనకి ప్రతిపాదించి చెబుతున్నారు. అంటే ఈ ధూళితో ఈ భూమి మీద అవతరించింది అని, ధూళి అది అంటే అది కూడా మనకి స్వర్లోకం సంబంధించినటువంటి అటు ఉపయోగపడేటువంటి సాధనంగానే మనం దాన్ని అవగాహన చేసుకోవాలి. ప్రాణాస్తవాత్ర హృదయం చ విరాజతేత్ర నేత్రాణి చ అత్ర సతస శ్రవణాని చాత్ర ఘ్రాణాని చాత్ర రసనాని తథా త్వచశ్చ వాచో అత్ర దేవి చరణాని చ పాణయోత్ర. మొత్తం అమ్మ యొక్క అవయవాలన్నీ చెప్తున్నారు ఇక్కడ. ప్రాణాహ తవ అత్ర హృదయం చ విరాజతే అత్ర నేత్రాణి చ అత్ర శతశః శ్రవణాని చ అత్ర ఘ్రాణాని చ అత్ర రసనాని తథా త్వచః చ వాచః అత్ర దేవి చరణాని చ పాణయః చ, పాదాలు చేతులు ఇవన్నీ కూడా ఈ నీ దేహము అయినటువంటి ఈ దేవయానమునందే ప్రపంచ జీవన ధారణములకు కారణములైనటువంటి, అంటే జీవనం దేని మీద ఆధారపడి ఉంటుందండి? జీవన ధారణకి ప్రాణాలు సమస్త జ్ఞాన క్రియా విలాసాలకి మూలము అయినటువంటి ఆత్మస్థానము, సమస్తమైన జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు కూడా అక్కడ ఉన్నాయి అని. అంటే విరాజతే విరాజతే మనకి అన్ని చోట్ల మన ఇందులో నేత్రేంద్రియములు శ్రవణేంద్రియములు అని చెప్పుకున్నారు. అంటే ఏంటండి ఇక్కడ ఇది విరాజతే అని ఏకవచనంలో చెప్పడం అనేది కొంచెం భాషలో దృష్టిలో పెట్టుకు చెప్తున్నారు. హృదయం అని ఏకవచనంలో కర్తృపదంలో చెప్పి, విరాజతే అని ఏకవచనం క్రియాపదంలో చెప్పి ఈ చెప్పడం చెప్పందు తప్ప మిగిలిన ప్రాణాహ మొదలైనటువంటి బహువచన కర్తృ పదములందు విరాజంతే అను బహువచనమును అన్వయించుకోవాలి అని. ప్రాణాహ అన్న చోట విరాజంతే అని, హృదయము అన్న చోట విరాజతే అని మనం దీన్ని గ్రహించాలి అని చెప్తున్నారు. అంటే హృదయానికి ఏకవచనము, మిగిలిన ప్రాణము మిగిలిన వాటన్నిటికీ బహువచనము ప్రయోగించటం వల్ల వ్యష్టిగతములైన ప్రాణాదులు అనేకములైన సమస్త వ్యష్టులకు మూలమైన ఆత్మస్థానము హృదయము ఒక్కటే అని చెప్పినట్లు శ్రీ గణపతి ముని శ్రీ రమణ గీత యందు హృదయమును గురించి శ్రీరమణ భగవానులు చేసిన ఉపదేశమును కూడా ఇక్కడ చెప్పి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే రమణ భగవానులు భగవతీ శరీరమునందు సమస్త బ్రహ్మాండమునకును హృదయమే సంక్షేపమైనటువంటి రూపము అని చెప్పారట. అండం వపుషి నిశేషం నిశేషం హృదయే వపు తస్మాదండస్య సర్వస్య హృదయం రూపసంగ్రహ అని రమణగీతలో ఒక శ్లోకం కూడా ఇక్కడ ప్రస్తావన చేయడం జరిగింది. అది సర్వేంద్రియములు ఉన్నవి అని చెప్పడం వల్ల స్థూల సూక్ష్మ కారణ అవస్థల యందు భగవతీ శరీరము భిన్నములు కావు అని, భగవతీ శరీరజన్యములైనటువంటి అన్నీ కూడా అంటే ఏంటండి, ఇది అసలు ఊరికే మనకు అర్థమవడం కోసం అలాగా అవయవాల యొక్క నిర్మాణం చెప్పడం తప్ప, అయితే అమ్మ అనేటువంటిది ఒక నిరాకారమైనటువంటి శక్తి రూపిణిగా మనం అర్థం చేసుకోగలిగితే అది బాగుంటుంది. అలాగే విష్ణు సహస్రనామంలో కూడా వీటి గురించి ప్రస్తావన వచ్చింది అని అది కూడా కొంచెం తెలియజేసుకుంటూ మనకి ఇందులో కూడా ఉట్టంకించడం జరిగింది. ఇక్కడితో మనం ఈ ప్రథమ విభాగం మనం
సమాప్తి చేద్దాం. అర్థం చేసుకుందాం, ఆచరిద్దాం.